మా వారిని చికెన్ తీసుకురండి తినాలనిపిస్తుంది అని అడిగితే సండే కాదు ఏ స్పెషల్ డే కూడా కాదు ఇప్పుడు చికెన్ ఏంటి అన్నారండి. చికెన్ తినడానికి స్పెషల్ డే కావాలా చెప్పండి? చికెన్ లవర్స్ అయితే సరిపోతుంది కదా. సరే తీసుకొస్తాను, కానీ గుంటూరు స్పెషల్, భీమవరం స్పెషల్, నెల్లూరు స్పెషల్, ఒంగోలు స్పెషల్ లాంటివి కాకుండా నీ స్పెషల్ చెయ్య అన్నారండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, నా స్పెషల్ చికెన్ రెసిపీ చూడలేదు కదా మీరు. వేపుడులా కాకుండా, నీళ్ళగా కాకుండా, చుక్క నీటితో పని లేకుండా ఇలా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసినట్లయితే తింటుంటే పొట్ట నిండినా సరే పగిలినా సరే తింటూనే ఉండాలనిపిస్తుంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా నేను చెప్పిన విధంగానే ట్రై చేయండి. ది బెస్ట్ చికెన్ రెసిపీని అయితే ఎంజాయ్ చేస్తారు. సో ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని తీసుకోండి. మీరు చికెన్ ని తీసుకునే క్వాంటిటీని బట్టి ఆనియన్స్ ని తీసుకోండి. ఆనియన్స్ వీడియోలో చూపిస్తున్నట్లు వేగిన తర్వాత ఆయిల్ లో నుండి సపరేట్ చేసి మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గుప్పిడి కొత్తిమీరని తీసుకొని స్మూత్ గా పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు. సో ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకొని మరోసారి మిక్సీని తీసుకొని దానిలో కొన్ని నువ్వుల్ని, కొన్ని జీడిపప్పుల్ని, కొన్ని బాదం పప్పుల్ని, కొంచెం ఎండు కొబ్బరిని, హాఫ్ స్పూన్ వరకు సోంపు, కొంచెం చెక్క, 4 మిరియాలు, 2 యాలకుల్ని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ వరకు చిక్కటి పెరుగుని కూడా యాడ్ చేసి పలుకులు లేకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకొని పలుకులు లేకుండా స్మూత్ గా మిక్స్ చేసుకున్న పెరుగుని తీసుకొని దానిలో స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. రుచికి తగ్గట్లుగా ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడిని, గరం మసాలా, చికెన్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకున్న తర్వాత దీనిని తీసుకొని మనం ఆల్రెడీ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అదే ఆయిల్ లో ఇంకొంచెం ఆయిల్ పడుతుంది అనిపిస్తే యాడ్ చేసుకొని స్పైసెస్ కలుపుకున్న పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుంటూ 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే మాడిపోకుండా దగ్గరుండి కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి చక్కగా వచ్చింది కదా. ఈ స్టేజ్ లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అన్నిటిని యాడ్ చేసుకోవాలండి. సో ఆనియన్, కొత్తిమీర పేస్ట్, అలాగే మసాలా పేస్ట్ ని, ఒక టమాటాని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని యాడ్ చేయండి. సో ఎక్కువ టమాటాలు గ్రైండ్ చేసుకోవద్దండి, ఒకటంటే ఒకటే టమాటా పెద్ద సైజు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని ఈ స్టేజ్ లో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేయాలండి. చికెన్ ని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఇక మూత పెట్టుకొని పూర్తిగా లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలండి. అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. వాటర్ అయితే యాడ్ చేయలేదు కదా, మాడిపోతుంది కదా, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు చూస్తున్నట్లయితే నేను స్టీల్ కడాయిలు చేస్తున్నాను కదా, స్టీల్ కడాయికి త్వరగా మాడే గుణం ఉంటుంది కాబట్టి దగ్గరే ఉండి కుక్ చేసుకోవటం బెటర్ కదా. సో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ వాటర్ నేను అస్సలు యూజ్ చేయడం లేదండి, పూర్తిగా లో ఫ్లేమ్ లోనే కుక్ చేస్తున్నాను. చికెన్ లో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, సో ఆ వాటర్ తోనే చికెన్ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందండి. సో వీడియోలో చూపిస్తున్నట్లు నేను 4 స్టేజెస్ లో చూపిస్తున్నానండి కన్సిస్టెన్సీ అనేది. మీరు ఉప్పు కారాలు ఒక్కసారి చెక్ చేసుకొని ఏ స్టేజ్ లో ఆపాలి అని అనుకుంటే ఆ స్టేజ్ లో ఆపుకోవచ్చు, కానీ ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఇలానే ట్రై చేయండి చివరి స్టేజ్ వరకు. చూడండి పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందండి. నాకు ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి. నాకు పూర్తిగా వేపుల్లా ఉండకూడదు, నీళ్ళగా అయితే అస్సలు ఉండకూడదండి. పూర్తిగా ఇంత దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే చికెన్ ని తింటుంటే ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చుతుందండి. చివరిగా నిమ్మరసాన్ని ఒక చెక్క వరకు పిండుకొని కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే ఉంటుందండి. ముద్దకి స్వర్గం కనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. వీడియో చూస్తుంటేనే అర్థం అవుతుంది అనుకుంటా మీకు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.